అరే పెద్దన్నయ్య, ఈ కారుకి గాల్లో ఎగిరే శక్తి ఉన్నప్పుడు మనం ఇలా రోడ్డు మీద ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు చూడు అడవిలో ఎలా ఇరుక్కుపోయాము. మనం పైన ఎగురుకుంటూ వెళ్ళకపోవడమే మంచిదైంది, లేదంటే ఈ పాడి తిన్నగా కింద పడేవాళ్ళం. అదే రేడియేటర్ లో నీళ్లు లీక్ అయిపోయా. ఎవరైనా వెళ్ళి నీళ్లు తీసుకురండి. పదపతులు వెళ్ళి నీళ్లు ఎక్కడున్నాయో వెతికి తీసుకొద్దాం. లగైతూ అడవిలో పులులు ఉంటే చిరత పులులు ఉంటాయి. నీళ్లు తీసుకొస్తూ దారిలో వేటికి ఆహారం అయిపోకండి. మా గురించి నువ్వేం దిగులు పడకు, మేము ఎక్కున్నట్టే వచ్చేస్తాం. ఈ అడవి ఎంత అందంగా ఉంది. లొకేషన్ అదిరిపోయింది. మోటు ఇలా చూడు, ఇక్కడ టుక్ టుక్ తో జాగ్రత్తగా ఉండండి అని బోర్డు రాసి పెట్టారు. బహుశా టుక్ టుక్ అంటే ఏదో చిన్న డాగి అయి ఉండొచ్చు. నువ్వు మాట్లాడకుండా లోపలికి పద. నేను డాగిలకి బూగిలకి భయపడే రకాన్ని కాదు. అరే ఏమిటి, ఏం జరుగుతోంది? వీడెవడో రాక్షసుల్లా ఉన్నాడు, పరిగెత్తు. అరే హుగులు బుగులు అన్నయ్య, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. మేము నీళ్ల కోసం వచ్చాం అంతే. ఎందుకు బాబు మాతో ఇలా ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నావు? పెద్దన్నయ్య, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని క్షమించు ప్లీజ్. మోటు పిరికి వాళ్ళ మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ధైర్యం తెచ్చుకో, నా పక్కనే ఉండు. అరే పతులు, నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉంది, కానీ మనం ఈ జైంట్ తో పోరాడలేం కదా. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు వాడితో పోట్లాడమని ఎవరంటున్నారు? ఇప్పుడు మనిద్దరం కలిసి గట్టిగా అరుద్దాం. మేము టుక్ టుక్ తో జాగ్రత్తగా ఉండమని బయట బోర్డు పెట్టాం, అయినా ఎందుకు లోపలికి వచ్చారు? అరే ఈ జైంట్ తండ్రి మీరేనా? మాకేం తెలుసు టుక్ టుక్ అంటే ఇలా జైంట్ లా ఉంటాడని. సార్ సార్, అసలు మీరెవరు, ఇతనెవరో చెప్పండి. వీడు మా అబ్బాయి. వీడికి చిన్నప్పుడు ఎదుగుదల ఉండేది కాదు. వీడి ఎదుగుదల కోసం నేను ఎంతో కష్టపడి ప్రయత్నించి ఒక మందు కనిపెట్టి వీడికిచ్చాను. దాని ప్రభావం వల్ల వీడు గింతైపోయాడు. చూడండి టుక్ టుక్ తండ్రి గారు, మమ్మల్ని ఎలాగైనా సరే కాపాడండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆటలో మీరు వీడిని ఓడించేంత వరకు మీరు ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేరు. అంటే ఆట అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? అంటే ఆట అయిపోయిన తర్వాత వీడు ఆలోచిస్తాడు, మిమ్మల్ని మధ్యాహ్నం భోంచేద్దామా లేక రాత్రి భోంచేద్దామా అని. ఎందుకంటే వీడు బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు, ఒళ్ళు తగ్గిద్దామని డైటింగ్ చేస్తున్నాడు.
కాపాడండి. చూస్తుంటే ఇప్పుడు మనతో పీటీ చేయిస్తాడేమో అనిపిస్తోంది. గోల్ గోల్ రాజా మోగిస్తాను బాజా గోల్ గోల్ రాజా. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మొదలు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఆలోచించడానికి ఏం మిగిలింది? నువ్వు పరిగెత్తు. నేను ఇన్స్పెక్టర్ చెంగం గారికి ఫోన్ చేస్తాను. గూగులు గూగులు గూ. హలో చెంగం గారు, త్వరగా రండి. మేమిక్కడ అడవిలో ఉన్నాం. ఈ గుహ ఎందుకు ఇలా ఊగుతోంది? లోపల ఏమిటిలా జారిపోతుంది? అసలు ఇంత చీకటిగా ఎందుకుంది? మా మంచి దేవుడా నీకు థ్యాంక్స్ ఎ లాట్. మేము అతనికి ఆహారం కాకుండా మమ్మల్ని కాపాడావు. థ్యాంక్ యూ మంచి దేవుడా. అరే మనం పరిగెడుతూ కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ముందు పరిగెత్తు. కాపాడండి టుక్ టుక్ తండ్రి గారు, మమ్మల్ని కాపాడండి. శిక్ష గూగులు గూగులు. ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడడానికి? కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. చచ్చాన్రా దేవుడా. అరే ఆపు టుక్ టుక్ అన్నయ్య, ఇక చాలు ఆపు. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ సున్నమైపోయాయి. గూగులు గూగులు గూ. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఇంకో విషయం, పరిగెత్తమని మాత్రం చెప్పకు. నాకు పరిగెత్తే ఓపిక లేదు. ఐడియా సజ్జి. టుక్ టుక్ అన్నయ్య, మాకు బాగా నిద్ర వస్తోంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. నిద్ర. ఆహా శాబాష్ పతులు, నీ ఐడియా భలే బాగా పనిచేసింది. నేను భోజనం చేసిన తర్వాతే నిద్రపోతాను. కానీ మొదట ఎవరిని తినమంటారు? అరే నువ్వు ఇచ్చిన ఐడియా నిద్రపోవడానికా లేక తిండి తినడానికా? పనిమాల నువ్వే గుర్తు చేసావు. ఇప్పుడు దాకా హాయిగా ఆడుకుంటున్నాడు, ఇప్పుడు తింటానంటున్నాడు. భగవంతుడా, నువ్వే మాకు సాయం చెయ్యాలి. The name is చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు కాపాడండి. చింగం గారు కాపాడండి. చింగం గారు కాపాడండి. చింగం గారు కాపాడండి. ముందు నేను దొరికిపోయేటట్టున్నానా? వెళ్ళండి. ఓయ్ మోటు, ఇవిగో తీసుకో నీ సమోసాలు.
అన్న ఈడు నన్ను కొట్టిండు. ఏమైంది బంగారం, నీకేమైంది? నాన్న ఈడు నన్ను కొట్టిండు. మీరు మా అబ్బాయిని కొడతారా? ఎంత ధైర్యం! ఎందుకు అలా కొట్టారు? చాలు, ఇప్పటికే చాలా జరిగింది. మీ అబ్బాయి మాతో ఫుట్బాల్ ఆట ఆడుకున్నాడు, అయినా మేము ఊరుకున్నాం. క్రికెట్ ఆడుకున్నాడు, అయినా సహించాం. అరే మమ్మల్ని బొంగలనగా గింగిరాలు తిప్పాడు, అయినా భరించాం. కానీ ఇప్పుడు మమ్మల్ని ఆహారంగా తినేద్దాం అనుకున్నాడు. ఇక మేము చూస్తూ ఊరుకోము. ఇప్పుడు చెప్పు, ఏ ఆట ఆడదాము? చెప్పు, ఏం మాట్లాడవే? చెవులకలా ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నావు? చెప్పు, నా మాటలు వినిపిస్తున్నాయా లేదా? గట్టిగా అరు, ఇంకా గట్టిగా అరు. నువ్వు అలా అరుస్తున్న కొద్దీ వాడు చిన్నవాడిలా మారిపోతున్నాడు. మాట్లాడు! ఏమిటి, మమ్మల్ని తింటావా? మాట్లాడు! ఎంత ధైర్యం ఉంటే తింటానంటావు? వద్దు నాన్న, వద్దు నాన్న. నాన్న, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ మా అబ్బాయిని మామూలుగా చేసేశారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ టుక్ టుక్. మేము నీతో ఆడుకోవడానికి మళ్ళీ ఇంకోసారి వస్తాం. క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఆడుకుందామా? అన్నాటలు ఆడుకున్నాం. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. Hey, subscribe to Wow Kids today.